ప్రైజ్ లాడండి. ఒక మాట చాలా మంది కామెంట్ చేస్తున్నారు, క్రైస్తవులు గొర్రెలు పాస్టర్లు మోసగాళ్ళని. తప్పండి. ఎందుకని మా వాళ్ళు గొప్ప నేను చెప్పను. ఎందుకంటే పాస్టర్లో ఉన్నారు, విశ్వాసాలు అందరూ మోసగాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. ఎవరు పర్ఫెక్ట్ అని నేను చెప్పను. అలాగే మా వాళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పను, హిందువులు కూడా పర్ఫెక్ట్ అని చెప్పను. వాళ్ళలో కూడా ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి జాతిలో ఉన్నారు. ఒక్కరిని ఏలెత్తి చూపించడం తప్పు. అంటే అక్క అన్ని వర్గాల లంగల దొంగలున్న క్రిస్టియానిటీలో ఉండొద్దు అక్క. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కిరణ్ పాల్ తీసుకుంటే ఏమంటాడైనా, మంత్రగాళ్ళు మారిండు, రేపిస్టులు మారిండు, దొంగలు లంగలు అందరూ మారుతారు బైబుల్ పట్టుకుంటే అన్నాడు. మారుతారు కాబట్టి మీరు కన్విట్ కావాలంటారు. మళ్ళీ కన్విట్ అయినాక అందులో కూడా ఉంటారంటే మళ్ళీ కన్విట్ కావడం ఎందుకు అక్క? ఇప్పుడు చిన్న చిన్న చెప్తారు కూడా, ఎలుకలు బంద్ అయినాయి అంటారు, కొంతమంది జిల పురుగులు బంద్ అయినాయి అంటారు బైబుల్ చదివితే. ఇప్పుడు అలాంటప్పుడు అంత పవిత్ర గ్రంథం ఉన్నప్పుడు అందులో లంగల దొంగలు ఉండదు కదక్క. ఒకరు అన్నిట్లో ఉంటారు, అట్లనే మా దాంట్లో ఉంటారంటే మనం ఒప్పుకొని తీరాల్సిందే, ఒప్పుకొని తీరుతారు. వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు. నా గ్రంథం సర్వసత్య గ్రంథం, సర్వమానవాళికి ఆధారమైన గ్రంథం. చివరిగా ఓ మాట చెప్తాను. క్రైస్తవుడు మతాన్ని, ఆచారాన్ని, సాంప్రదాయాన్ని మార్చడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ కులం ద్వారా గాని, ఏ ఆచారాల ద్వారా గాని, ఏ సేవా సంస్థల ద్వారా గాని దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు. ఇదిగో ఈ బైబిల్ దొంగలు మారడం కాదు, దొంగలుగా మారుతారు.